Hi students, welcome to another chemistry video class of MG Square. In this video, we are going to discuss about S block elements. ఇవి కూడా మెమరీ బేస్డ్ ఉంటాయి, మ్యాక్సిమం కొన్ని కాన్సెప్చువల్ ఉంటాయి. సో ఈజీగా ఒక్కసారి చదువుకుంటే గుర్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే కొన్ని క్వశ్చన్స్ 15 to 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా విన్నా, వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న, ఆ సరౌండింగ్స్ గురించి మొత్తం డిస్కస్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి రివైజ్ చేసినట్టు అవుతుంది. దాంతోపాటు ఎవరు ఇంతకుముందు చదివిన వాళ్ళైతే ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ అయినట్టు, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో లెట్ స్టార్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సీజియం ఫార్మ్స్ సూపర్ ఆక్సైడ్. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి లిథియం కెన్ ఫార్మ్ ఓన్లీ మోనాక్సైడ్స్. Lithium can form only monoxides. Sodium, potassium can form peroxides. Potassium, rubidium, and cesium can form superoxides. So, according to that, among the following incorrect statement annadu. Cesium forms superoxide. Correct. Cesium forms superoxide. That is correct, not incorrect. Kada? So, it's wrong answer. Statement is correct, but answer is wrong. ఎందుకంటే మనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోవాలి. అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్, దట్ వన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సోడియం పెరాక్సైడ్ ఈజ్ పారామాగ్నెటిక్. సోడియం పెరాక్సైడ్ ఈజ్ పారామాగ్నెటిక్. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ సోడియం పెరాక్సైడ్ అంటే O2 - 2. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ? O2లో అంటే 16 ఉంటాయి. 16 + 2 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు MOT 18 ఎలక్ట్రాన్స్ ఉంటే అవి డయా, నాట్ పారా. సో దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఒకవేళ కెమికల్ బాండింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. MOT గురించి ఒక చిన్న ట్రిక్ చెప్పాము అక్కడ. 12, 14, 18 ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్, మిగిలినవన్నీ పారామాగ్నెటిక్. సో 18 ఉంది కాబట్టి డయామాగ్నెటిక్, అది పారామాగ్నెటిక్ కాదు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. That is our right answer. Lithium chloride is deliquescent. So lithium and magnesium chlorides, lithium halides and magnesium halides, chlorides, LiCl and MgCl2, both of them are deliquescent, means they can absorb water vapor which are present in the atmosphere, right? So called deliquescent, adi correct. Alage lithium lead, LL, remember that lithium L start, lead L start, starts with L. So both are the alloy is called white metal. That is also correct statement. So option B is the wrong. Next, second question. Second question. Which of the following statement is correct or correct? A correct in the lithium fluoride is less soluble in water. Lithium fluoride is less soluble in water. Lithium fluoride is less soluble in water. Yes or no? Just pause and think of it. Lithium fluoride is less soluble or not? Lithium fluoride predominantly covalent. This one, this is covalent. Covalent compounds ఏవైనా సరే ఈ వాటర్ అనేది పోలార్ సాల్వెంట్. Covalent compounds are soluble in non-polar solvents, not polar solvent. లెస్ సాల్యుబుల్ అన్నాడు అంటే పూర్తిగా సాల్యుబుల్ అవ్వదు. ఒకవేళ అయానిక్ కాంపౌండ్ అయితే కంప్లీట్ గా సాల్యుబుల్ లేదు, మోర్ సాల్యుబుల్ అనేవాళ్ళు. సో దిస్ ఈజ్ రైట్. దట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. లిథియం ఫ్లోరైడ్ ఈజ్ ప్రిడామినెంట్లీ కోవలెంట్ నేచర్ కాబట్టి దట్ ఈస్ లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. కరెక్ట్. NaCl ఈజ్ లెస్ అయానిక్ దాన్ CsCl. ఇక్కడ Na+ అండ్ CS+. పోలరైజింగ్ పవర్ of CS+ is greater than Na+. So CS+ can attract that oppositely charged ion. So that is having more polarizing nature, polarizing power. So kabatti Na+ takko polarizing power undi kabatti takko ionic nature untundi. Okay, kabatti idi kuda correct. So 1, 2 correct. 3 correct kada chudali endukante 1, 2 correct ayina rendu options unnai kabatti. Formation of alkali metal halide అంటే NaCl, NaBr, MgCl2,
కేసిఎల్ ఇలాంటివి, ఇవి ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్. అవి ఫామ్ అవ్వడం ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నాడు. కానీ అవి ఫామ్ అవ్వడం ఏమైందంటే అది ఒక క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది కాబట్టి లాటిస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి. మామూలుగా లాటిస్ ఎనర్జీ అంటే ఒక కాంపౌండ్ని మనం ఒక 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ని డీకంపోజ్ చేసి అయాన్స్గా ఫామ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ లాటిస్ ఎనర్జీ. కానీ ఇక్కడ ఏంటి, డీకంపోజ్ అవ్వట్లేదు, ఫామ్ అవుతుంది. అంటే దానికి ఆపోజిట్ కదా, అంటే ఎనర్జీ ఇక్కడ ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతే ఏమంటాం, ఎగ్జోథర్మిక్ అంటాం. సో ఇట్ షుడ్ బి ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ అయితే కరెక్ట్, కాబట్టి ఇది రాంగ్. ఫార్మేషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ హ్యాలైడ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్. అండ్ డీకంపోజిషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ హ్యాలైడ్ మనం తీసుకుంటే అది ఎండోథర్మిక్ అనొచ్చు. వి రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ టు బ్రేక్ ద బాండ్స్ బిట్వీన్ దమ్, వాట్ ఎవర్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద ions. కాబట్టి 1 and 2 are correct statements. Option A is the right answer. Okay, don't get confused. Option A is the right answer. 1 and 2 statements are correct. Next, third question చూడండి. 2 alkali halide salts ACl and BCl gave crimson red and violet in their flame test respectively. A and B are what? ఇది flame test గురించి క్వశ్చన్. చాలా సార్లు ఆల్కలీ నుంచి ఆల్కలీ ఎర్త్ మెటల్స్ గురించి రెండు గురించి అడుగుతారు. లిథియం కి క్రిమ్సన్ రెడ్ కలర్, క్రిమ్సన్ రెడ్ ఇన్ ద ఫ్లేమ్ టెస్ట్ ఇట్ గివ్స్ దట్ క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్. ఓకే, అండ్ sodium will give golden yellow, right? Potassium will give violet or lilac అంటారు, దాన్ని lilac అని కూడా అంటారు. Rubidium and cesium, both of them are blue. Okay, one is red violet, another one is blue violet. Actually anni violet, but red violet, blue violet. So rendu gurtu pettukovali, red violet, blue violet. So ikkada enti first ACl em color istundanta, crimson red అంటే ఏంటది, lithium. B em istundi, violet అంటే ఏంటది, potassium. Correct? So lithium, potassium are the answers. Violet, lithium, potassium. So third question, option B. Next, fourth, identify the incorrect reaction. ఇక్కడ నైట్రేట్స్ గురించి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నైట్రేట్స్ గురించి, నైట్రేట్స్ లో ఒక్క లిథియం తప్ప అన్ని సేమ్ గా డికంపోజ్ అవుతాయి. MnO3 అని తీసుకుంటున్నా. ఇక్కడ MnO3 will give MnO2 plus O2. అంటే ఇక్కడ ఏంటి, ఇది నైట్రేట్. నైట్రేట్ ఏమిస్తుంది, NO2 అంటే నైట్రైట్. ఇక్కడ M అంటే ఏంటి, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, మెగ్నీషియం, కాల్షియం, మొత్తం ఎవ్రీథింగ్, లెడ్, అన్ని ఈ రియాక్షన్ ని ఫాలో అవుతాయి. ఒక్క లిథియం తప్ప. Lithium will not follow this. What lithium will follow means that is in the options itself. 4LiNO3 will give Li2O, NO2, O2. Okay. So ikkada Pb kuda undadu, sorry. All secondary group elements also will give same. Pb and lithium, both of them are given. Ikkada gurtu pettukondi, lithium and Pb white matter undi kada, avi rendu separate. Aa rendu matram ila reaction avutayi, ila above, right? ఇందులో ఇన్కరెక్ట్ ఏది మరి, ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇన్కరెక్ట్ ఈజ్ ఆప్షన్ బి. అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అగైన్ ఐఎమ్ కన్ఫ్యూజింగ్ యూ. ఏ, బి, సి, డి, రైట్? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇన్కరెక్ట్ రియాక్షన్ అడిగాడు కాబట్టి lithium nitrate will not decompose in this manner. That will decompose in this manner, this one. Okay. So option B is the incorrect reaction. And finally, fifth question. The alkali metal with lowest reduction potential, M plus M, అంటే reduction potential, M plus M slash M plus ఉంటే అది oxidation potential. So reduction potential కాబట్టి ఇక్కడ లిథియం కి అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లిథియం హ్యాస్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి, సారీ, లెస్ అయనైజేషన్ ఎనర్జీ. స్మాల్ సైజ్ ఉన్న లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది అంటే లిథియం ఈజ్ హ్యావింగ్ మోర్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో లిథియం నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనకు ఒక 500 కిలోజౌల్స్ ఎనర్జీ అవసరం అనుకుంటే
అందులో 480 కిలోజౌల్స్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఇస్తుంది అనమాట, కంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి లిథియంకి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ, కాబట్టి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా తక్కువ. నెక్స్ట్ సోడియంకి అన్నిటికంటే హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, మోర్ అయనైజేషన్ ఎనర్జీ, కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ రిడక్షన్ పొటెన్షియల్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, ఫిఫ్త్ వన్ ఆప్షన్ ఏ. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇవి అర్థం చేసుకుంటే మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. The next 5 questions are ready here. Thermal decomposition of lithium nitrate gives. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అది డీకంపోజిషన్ లో లిథియం ఒకటే డిఫరెంట్ గా మనకి ప్రొడక్ట్స్ ఇస్తుందని. లిథియం నైట్రేట్ ఆన్ డీకంపోజిషన్ గివ్ lithium oxide, that is monoxide, plus nitrogen dioxide plus oxygen. This reaction you should remember. Remaining all alkali metals, they will convert into their nitrates and oxygen except lithium. So lithium oxide NO2 O2. ఎక్కడ ఉంది ఇది? Here it is. Option D is the right answer. Alkali metals and their salts impact their characteristic flame colors. ఇంతమంది చూసాం మనం, ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం. సో చూడండి, ఆ క్వశ్చన్ మళ్ళీ వెంటనే ఈ క్వశ్చన్, అంటే మనం ఒక్కసారి PYQs చూస్తే ఎంత యూజ్ఫుల్ మనకి ఇక్కడే అర్థమైపోతుంది, జస్ట్ 1 year చూస్తేనే, రైట్? సో ఆల్కలీ మెటల్స్ అండ్ దేర్ సాల్ట్స్ ఇంపాక్ట్ దేర్ క్యారెక్టరిస్టిక్ కలర్. వి నో దట్ లిథియం crimson red, sodium golden yellow, potassium violet or lilac, and rubidium red violet, and finally cesium is blue violet. రీజన్ ఏంటంటే వాటికి సైజ్ ఎక్కువ ఉంటుంది అండ్ అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, ఈజీగా ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ చేయొచ్చు. ఎగ్జైటేషన్కి వెళ్తే కలర్ ఇస్తాయి. ఆల్కలీ మెటల్స్ హ్యావ్ లో అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్, సో ఎలక్ట్రాన్ ఎగ్జైటేషన్ is possible. A is correct, reason also correct, explanation also correct. So option E is the right answer. Which of the following set of metals have strong tendency to form superoxides? ఇది కూడా ఇంత ముందే చూసాం. లిథియం ఓన్లీ మోనాక్సైడ్, sodium and potassium peroxides, potassium, rubidium and cesium superoxides. సో పొటాషియం టాప్ టు బాటమ్ ఎలక్ట్రోపాజిటివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవేంటంటే ఆ పెద్దదైన పెరాక్సైడ్ అయాన్ని దే కెన్ టేక్ అండ్ దే కెన్ రియాక్ట్ విత్ దట్. కాబట్టి పొటాషియం, రుబీడియం, సీజియం మన ఆన్సర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద నైట్రేట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ లిబరేట్ NO2 గ్యాస్? NO2 గ్యాస్ ఏవి లిబరేట్ చేయవు అంటే ఫస్ట్ మనకి లిథియం చేయదని తెలుసు, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో లెడ్ కూడా చేయదని చూసాం. ఒకవేళ అవి చూడకపోయినా, అవి తెలియకపోయినా, లిథియం, పొటాషియం ఉన్నాయి. ఆల్కలీ మెటల్స్ లిథియం తప్ప ఏది నైట్రోజన్ డైఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి ఏమి ఆలోచించకుండా ఈ 2 ఆప్షన్స్ చూసి డి టిక్ పెట్టచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? లిథియం నైట్రోజన్ డైఆక్సైడ్ ఇచ్చినట్టే లెడ్ అండ్ బేరియం కూడా ఇస్తాయి అని అర్థమైంది. ఓకే, అండ్ దిస్ ఇప్పుడే చూసాం ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ 2023లో కూడా అడిగారు, ఐ మీన్ ఏపీలో కూడా అడిగారు. సో అది టీఎస్ క్వశ్చన్. ఇక్కడ లిథియం లెడ్ ఎక్కడ ఉంది? ఎల్ అండ్ ఎల్ అని చెప్పాను కదా, బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అలాగే ఎస్ బ్లాక్ లోనే సెకండ్ ఇయర్ గ్రూప్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 12th ముందు 11th చూద్దాం. 11th క్వశ్చన్ ఏముందంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. తెలంగాణలో అడిగిన క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 12th మే 12th. సో మనం ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ లిస్ట్ చదువుకోవాలి. Na2O2, D2O, CS, MgOH twice. అలాగే ఇక్కడ చూసుకోవాలి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, యాంటాసిడ్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, మోడరేటర్. మనం తెలిసిన ఏవైనా 2 ఉన్నా లేదంటే ఒక్కోసారి 1 ఉన్నా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ యాంటాసిడ్ అనేది సెకండ్ ఇయర్లో ఉంటుంది మీకు. సెకండ్ ఇయర్లో యాంటాసిడ్ అంటే మనకు స్టమక్లో అసిడిటీ ఎక్కువైనప్పుడు యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ దట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే బేస్. సింపుల్గా చెప్పాలంటే బేస్ ఉండాలి. బేస్ ఏముంది ఇందులో అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తప్ప ఏమీ లేదు. అంటే దీస్ 2 ఆర్ లింక్. తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సీజియంలో ఎక్కువ ఉంటుంది అని మనం అటామిక్ స్ట్రక్చర్లో చదువుకున్నాం. అటామిక్ స్ట్రక్చర్లో ఈ క్వశ్చన్ అడగవచ్చు, ఇక్కడ సీజియం ఉంది కాబట్టి ఎస్ బ్లాక్లో కూడా అడగవచ్చు, రైట్? అలాగే ఇక్కడ యాంటాసిడ్, MgOH అంటే కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ నుంచి క్వశ్చన్ రావచ్చు. మెగ్నీషియం ఉంది కాబట్టి ఎస్ బ్లాక్ నుంచి రావచ్చు. ఓకే, C1 D2 ఎక్కడ ఉంది? C1 D2 ఇక్కడ తప్ప ఎక్కడలేదు చూడండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్?
లేదంటే మీకు వేరేవి ఇంకా ఈజీ గుర్తున్నవి ఏమైనా ఉంటాయి. D2O ఇది చాలా ఫేమస్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇది గుర్తుంటే B4. B4 అనేసరికి అందరికి గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ లో సేమ్ ఉంది కాబట్టి అలాంటివి అందరికి తెలిసేవి అలాగే ఇస్తారు. నెక్స్ట్ Na2O2 మిగిలింది అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఆల్కలైన్ ఎర్త్ మెటల్ విత్ లోయెస్ట్ డెన్సిటీ. ఇది కొంచెం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాల్షియం, నెక్స్ట్ మెగ్నీషియం, తర్వాత బెరీలియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి రాయొచ్చు, రాయకపోవచ్చు. సో దిస్ ఈస్ ద డెన్సిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్. మన ఆర్డర్ గుర్తుపెట్టుకోవడంతో పాటు అది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద రీజన్ హియర్ మీన్స్ దీనికి మాస్ తక్కువగా ఉంటుంది కాల్షియంకి, లో మాస్, లో మాస్ అండ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, హై వాల్యూమ్, హై వాల్యూమ్. ఓకే, సో ఎందుకు దీనికి లో మాస్ ఉంటుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ, యాక్చువల్గా దీనికి ఎక్కువ ఉండాలి మాస్ కదా. కానీ ఓకే, మాస్ గురించి పక్కన పెడితే బెరీలియంకి ఇంకా తక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఇంకా తక్కువ ఉంటుంది కదా, మీకు డౌట్ రావచ్చు. బట్ డెన్సిటీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ వాల్యూమ్. వాల్యూమ్ ఇందులో ఇలా మనం చూస్తే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం అలా చూసుకుంటూ వెళ్తే కాల్షియంకి హై వాల్యూమ్ ఉంటుంది. సో మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కాబట్టి దానికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ కాల్షియం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. మనకు రీజన్ మాక్సిమం అడగరు, ఆర్డరే అడుగుతారు. లో మాస్ హై వాల్యూమ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? లిథియం నైట్రేట్, ఐఎమ్ రిమూవింగ్ దిస్, లిథియం నైట్రేట్ అలాగే బేరియం నైట్రేట్ గివ్ NO2 ఆన్ హీటింగ్. ఇంత ముందే చూసాం అది మనం ఒక ఆప్షన్ లో. లిథియం ఉంది అందులో, లిథియం పొటాషియం బేరియం అండ్ లిథియం పొటాషియం బేరియం అండ్ లెడ్ ఇచ్చారు. అందులో NO2 ఇవ్వంది ఏంటి అంటే మనం K సెలెక్ట్ చేసుకున్నాం, అంటే మిగిలిన NO2 ఇచ్చినట్టే కదా. ఆ మిగిలిన 3లో లిథియం బేరియం ఉన్నాయి కదా, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అంటే చూడండి, మీకు ఒక క్వశ్చన్ చేస్తే ఇంకో క్వశ్చన్ ఎలా మనం అనలైజ్ చేసి ఆన్సర్ చేయొచ్చో చాలా ఈజీగా. కాబట్టి అన్ని క్వశ్చన్స్ చేశారనుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. BeSO4 is less soluble in water than calcium sulfate. So ఇక్కడ BeSO4 is greater than, magnesium sulfate is greater than, calcium sulfate is greater than, strontium sulfate is greater than barium sulfate. This is the solubility order of sulfates. సో పెద్ద యానియన్ ఉన్నప్పుడు SO4 కానీ CO3-2 కానీ ఉన్నప్పుడు, పెద్ద యానియన్ ఉన్నప్పుడు ఆ సాల్యుబిలిటీ హీట్ ఆఫ్ హైడ్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేనికి హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ ఉందో దానికే సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో బెరీలియం చిన్న సైజ్ కాబట్టి హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ, సాల్యుబిలిటీ ఎక్కువ. కాల్షియం బేరియంలో కాల్షియం చిన్నది బేరియంతో కంపేర్ చేస్తే, కాబట్టి దీనికి హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ, సాల్యుబిలిటీ ఎక్కువ. CaSO4 కి సాల్యుబిలిటీ ఎక్కువ, BaSO4 కి తక్కువ. దట్ ఈస్ వాట్ హి హస్ గివెన్. సో దిస్ ఈస్ ఆల్సో రైట్. 1, 2 both of them are right. And third one, alkaline earth metals do not dissolve in liquid ammonia. సో ఆల్కలైన్ ఎర్త్ మెటల్ తీసుకుందాం, అమ్మోనియా తీసుకుందాం. దే విల్ గివ్ వన్ కాంప్లెక్స్ MnH3x ప్లస్ EnH3y⁴x. అంటే అది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇక్కడ x ప్లస్ y మోల్స్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటాం. ఫైనల్గా ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్ అమ్మోనియాలో డిజాల్వ్ అవుతాయి అనేది కన్క్లూజన్. డెఫినెట్గా అవి డిజాల్వ్ అవుతాయి, ఓకే. కాబట్టి డిజాల్వ్ అవడమే కాకుండా కలర్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, కాబట్టి ఇది డు నాట్ డిజాల్వ్ అన్నాడు. ఇక్కడ డు నాట్ డిజాల్వ్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. డిజాల్వ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి? 1, 2 మాత్రమే కరెక్ట్. అలాంటి ఆప్షన్ ఏది ఉంది? ఆప్షన్ బి, రైట్. నెక్స్ట్, ఇంత ముందే రాసాము ఇది, నేను చెప్పాను ఆర్డర్ గుర్తుపెట్టుకోమని. ఏముందో చూడండి. కాల్షియం అనేది ఇక్కడ లోయెస్ట్ డెన్సిటీ అన్నాం. కాల్షియం తర్వాత ఏముందని చెప్పాం? మెగ్నీషియం, తర్వాత ఏంటి? బెరీలియం, తర్వాత స్ట్రాన్షియం, తర్వాత బేరియం.
ఈ లిస్ట్ గుర్తుంటే ఇది ఆర్డర్ ని అరేంజ్ చేయొచ్చు కదా, మనకు ఆ డెన్సిటీ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అన్నిటికంటే తక్కువ దేనికి ఉండాలి, కాల్షియం. సో ఇందులో కాల్షియం కి తక్కువ కాబట్టి C4 ఉండాలి, అంతే కదా, C4 ఉండాలి. C4 అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉండాలి, బేరియం, కానీ ఇక్కడ బేరియం లేదు. తర్వాత దేనికి ఉండాలి, స్ట్రాన్షియం. అంటే స్ట్రాన్షియం అన్నిటికంటే ఎక్కువ అంటే D3 ఉండాలి. D3 ఉండాలి, C4 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఒక్కటే ఉంది చూడండి, ఆప్షన్ డి ఇది, రైట్. నెక్స్ట్ A2 అండ్ B1 అయిపోయింది. డెన్సిటీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. కాల్షియం ఈజ్ హ్యావింగ్ బికాస్ ఆఫ్ లో మాస్ అండ్ హై వాల్యూమ్ ఇట్ హ్యాస్ లెస్ డెన్సిటీ. ఓకే, సో దట్ ఈస్ వై కాల్షియం హ్యాస్ లెస్ డెన్సిటీ అని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు సింపుల్ గా. కాల్షియం కి లెస్ డెన్సిటీ A2. తర్వాత బేరియం, బేరియం కి హై డెన్సిటీ, స్ట్రాన్షియం కి హై డెన్సిటీ. అదేనా గుర్తుపెట్టు, A2 ఉండాలి, D3 ఉండాలి. అలాంటి ఆప్షన్ కూడా డీనే. ఓకే, సో లైక్ దట్. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ అవి కూడా సెకండరీ గ్రూప్ సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్స్ 13th, సారీ 15th చూద్దాం. ఇక్కడ 15th assertion is that beryllium magnesium do not impart any color to flame. ఇది మనకు తెలిసిందే, beryllium and magnesium no color. Why? Because whatever the energy we are giving in the form of Bunsen burner is not enough to excite those electrons which are present in beryllium magnesium due to the small size of them. ఓకే, కాబట్టి ఆ ఎలక్ట్రాన్ ని అది ఎగ్జైట్ చేయలేదు కాబట్టి కలర్ ది ఇంపాక్ట్ చేయవు అవి. సో ద ఎలక్ట్రాన్స్ in them are strongly bound to get excited by flame. Correct. So A is right, R is right, explanation also right. Option A is the right answer. కాల్షియం ఒకసారి గుర్తు చేస్తున్నాను, కాల్షియం కి బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది, స్ట్రాన్షియం కి క్రిమ్సన్ రెడ్ కలర్ ఉంటుంది, అలాగే బేరియం విల్ ఇంపాక్ట్ యాపిల్ గ్రీన్ లేదంటే డర్టీ గ్రీన్ అని కూడా అంటూ ఉంటారు. సో A is right and R is right, explanation also right. Which one of the following incorrect? Correct కాంది చూడండి. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్గన్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్గన్ ఏంటి, Na3, రైట్. ఇంత ముందే చెప్పాను, Na6P6O18 ఇది కాల్గన్. అక్కడ ఏమి ఇచ్చారు, NaLSiO4. కాబట్టి ఇదే ఆన్సర్, మిగిలిన చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మిగిలినవన్నీ కరెక్ట్ ఆన్సర్స్, అది ఇన్కరెక్ట్ అయినప్పుడు మిగిలినవన్నీ కరెక్టే. బెరీలియం హ్యాలైడ్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్, రైట్. ఎందుకంటే బెరీలియం హ్యాస్ సిగ్నిఫికెంట్ కోవలెంట్ క్యారెక్టర్. ఓకే, కాబట్టి రైట్. ఆర్గానిక్ సాల్వెంట్స్ లోని కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుతాయి, కరుగుతాయి. Among alkali metals, reducing property of sodium is least in aqueous solution. So reducing property lithium, sodium, potassium, rubidium, cesium ఇలా ఉండాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సోడియం విల్ కమ్ హియర్ ఫస్ట్, సోడియం అండ్ లిథియం. సో ఎందుకు సోడియంకే తక్కువగా ఉంది అంటే ఇక్కడ మనకు రెడ్యూసింగ్ ప్రాపర్టీ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి అయనైజేషన్ ఎనర్జీ, ఇంకొకటి హైడ్రేషన్ ఎనర్జీ ఆర్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో హైడ్రేషన్ ఎంథాల్పీ ఫేవర్స్ టు లిథియం, hydration enthalpy, and sodium ionization energy will favor. Ionization energy చాలా తక్కువ కాబట్టి when compare with lithium, sodium will come first, I mean least. So least reducing property in alkali metals is sodium, not lithium. Second one is lithium. White metal is an alloy of lithium. ఇది థర్డ్ టైం వచ్చింది కదా. సో సారీ చాలా చాలా ఇంపార్టెంట్. వైట్ మెటల్ ఈజ్ alloy of lithium and lead. ఇక్కడ కంప్లీట్ గా ఇవ్వలేదు, lithium and lead. When compared with alkaline earth metals, the alkali metals have greater hardness. Alkali metals ఎక్కువ హార్డ్నెస్ ఉంటాయా అంటే కంపేర్ చేస్తే హార్డ్నెస్ తక్కువ ఉంటాయి. యాక్చువల్గా టాప్ టు బాటమ్ సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ అయితే లెఫ్ట్ టు రైట్ హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ సాఫ్టర్ దాన్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, కాబట్టి అది కాదు. హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్, లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, రైట్ సారీ ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది మీన్స్ వాట్, బాయిలింగ్ పాయింట్ ఈజ్ హయ్యర్ ఫర్ సెకండ్ ఏ నాట్ ఫర్ ఫస్ట్ ఏ, కాబట్టి అది రాంగ్. స్మాలర్ అయానిక్ రేడియై, ఇప్పుడు చెప్పాను లెఫ్ట్ టు రైట్ అయానిక్ రేడియై డిక్రీజెస్. సో ఆల్కలి మెటల్స్ ఆర్ హ్యావింగ్ బిగ్గర్ అయానిక్ రేడియై, సో రాంగ్. So what is the correct answer? Remaining answer is correct. Remaining option is correct.
when compared with alkaline earth metals, the alkali metals have lower ionization energy. ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. And the last two questions in this topic has block elements. ఇదేమో తెలంగాణలో అడిగారు May 12th ఆఫ్టర్నూన్ సెషన్లో, ఇదేమో May 15th ఏపీలో అడిగారు ఫస్ట్ సెషన్లో. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు కాంపౌండ్స్ ఆఫ్ బెరీలియం. సో ఈ క్వశ్చన్ ఓన్లీ బిలాంగ్స్ టు బెరీలియం కాంపౌండ్స్. Beryllium oxide is amphoteric in nature. This is correct. Beryllium oxide is amphoteric in nature. Right? Beryllium hydride is formed by the reaction of beryllium with hydrogen. And beryllium plus hydrogen will become beryllium hydride instantly. No, that's wrong. This is right, of course. This is wrong. How beryllium hydride will form is when beryllium chloride is reacting with lithium aluminum hydride. ఇలా ఉన్నప్పుడు బెరీలియం హైడ్రైడ్ వస్తుంది. బెరీలియం హైడ్రైడ్ ప్లస్ LiCl plus AlCl3. This is the beryllium hydride. So to balance that, we can keep here 2 and here also 2. Right? This is the beryllium hydride. Beryllium hydride will prepare by this method, beryllium chloride with lithium aluminum hydride. He is given that beryllium hydride is formed by the reaction of beryllium with hydrogen. Direct hydrogen reaction will not give. Okay. Third, beryllium hydride is formed by the reaction of beryllium chloride with lithium aluminum hydride. This is what we discussed. So this is right. Beryllium sulfate is least soluble sulfate among the sulfates. So ఇది కూడా ఇంత ముందే చెప్పాను లాస్ట్ క్వశ్చన్ లో. Beryllium heat of hydration or hydration enthalpy is more. Heat of hydration of beryllium is more than remaining all elements. That is why beryllium will be more soluble, not least soluble. Least soluble is barium sulfate. Sometimes not, that is insoluble, barium sulfate. So this is wrong. So 1 and 3 are correct. So what is the answer? 1 and 3 means option C. Option C is the right answer. Next, which of the following alloys are correctly matched with their uses? Lithium magnesium armor plates, copper beryllium high strength springs, magnesium aluminum aircraft construction. సో లిథియం మెగ్నీషియం చాలా హార్డ్ మెటల్స్ కాబట్టి ఆర్మర్ ప్లేట్స్లో యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ కరెక్ట్. దే విల్ యూజ్ ఇన్ ద ఆర్మర్ ప్లేట్స్. ఆర్మర్ ప్లేట్స్ ఏంటంటే రాజులు యుద్ధాలు చేసేటప్పుడు జస్ట్ ప్రొటెక్షన్ కోసం ఒక ప్లేట్ యూజ్ చేస్తారు. మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే బాహుబలిలో రాణా దగ్గుబాటి అండ్ ప్రభాస్ వీళ్ళు వాడారు కదా, ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఇంకో చేతిలో ఒక ప్లేట్ ఉంటుంది. సో ఆ ప్లేట్తో వేరే వాళ్ళు ఆ నైఫ్తో హిట్ చేసినప్పుడు ప్రొటెక్షన్ కోసం దాన్ని యూజ్ చేస్తారు. సో లిథియం మెగ్నీషియం కాంబినేషన్ అక్కడ యూజ్ చేస్తారు దాంట్లో. నెక్స్ట్ కాపర్ అండ్ బెరీలియం హై స్ట్రెంగ్త్ స్ప్రింగ్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే కాపర్ హ్యాస్ మోర్ డక్టైల్ నేచర్. డక్టిలిటీ ఆఫ్ కాపర్ ఈజ్ మోర్. అంటే తీగలాగా దాన్ని లాగొచ్చు అనమాట. డక్టిలిటీ అని మీరు వినే ఉంటారు, రైట్? కాబట్టి అది కూడా కరెక్ట్. సో ఆబ్వియస్లీ magnesium aluminum also one versatile metal. This is also used in aircraft. This is also correct. Ante all are matching. So option D is the right answer. Okay. So that's about S block elements. Hope you understood well, and it will be useful for you for your MSET 2024 exam, either in AP or TS, because మనం అన్ని డిస్కస్ చేస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కాబట్టి లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మన వీడియోస్. సో ఇఫ్ పాసిబుల్ స్ప్రెడ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.